నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లతా గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, శ్యామలారెడ్డి అనొచ్చో లేకపోతే శ్యామల గారు అనొచ్చో తెలియదు. అంటే వాళ్ళ ఆయన వచ్చేసి రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆమె వచ్చేసి బ్రాహ్మణ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. సినిమా ఇండస్ట్రీలో యాంకర్గా చేశారు, ఆర్టిస్ట్గా చేశారు, ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. నిన్నటి రోజున ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు శ్యామలారెడ్డి గారు. ఎందుకంటే భర్త రెడ్డి కాబట్టి మనం శ్యామలారెడ్డి గారు అంటున్నాం. ఈ శ్యామలారెడ్డి గారు అధికార ప్రతినిధిగా రాజకీయాల్లో అతి తక్కువ టైంలోనే ఉన్నతంగా ఎదిగారు. మరి అది ఏ విధంగా ఎదిగారు అనేది అది ఆ పార్టీ వాళ్ళకే తెలుసు. మరి ఈ శ్యామలారెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పిల్లికి కూడా బిచ్చం వేయరు, 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల రూపాయల దాకా సంపాదన ఎలా వచ్చింది, గౌరవనీయులు శ్రీ మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అంటూ ఒకవైపు హేళన చేస్తూనే, ఒకవైపు అవమానిస్తూనే, ఇంకోవైపు గౌరవనీయులు అని డిప్లొమాటిక్గా ఇచ్చారు. మరి ఏంటి అంటే ఆమెకి ఇచ్చిన పోస్టుకు న్యాయం చేస్తున్నారనా, లేకపోతే ఏమన్నా ఇంకా రావాల్సిన పేమెంట్ అందలేదనా, ఏమనుకోవాలి మేడం? వ్యంగ్యానికి చాలా ఎక్కువ చేస్తుంది. అంటే ఇక్కడ మనకు ఆవిడ సరే మీరు అన్నట్టు యాంకరింగ్లో తీసుకుంటే ఫ్లాప్, ఎక్కడ ఆవిడ సక్సెస్ కాదు. ఆర్టిస్ట్గా ఫ్లాప్, ఎక్కడ సక్సెస్ కాదు. ఇప్పుడు నిన్న ఇచ్చిన ప్రెస్ మీట్తో ఆవిడ పొలిటికల్గా కూడా ఫ్లాప్. ఆవిడ అనుకుంటుంది ఈ వ్యంగ్యంగా మాట్లాడితే నేను ఏదో గొప్పగా మాట్లాడాను అంటే. కొంచెం సబ్జెక్ట్ తెలుసుకో అమ్మా శ్యామల్ గారు, కొంచెం సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే నీకు సబ్జెక్ట్ మీద అవగాహన లేక, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియక, నువ్వు మాట్లాడే వ్యంగ్యానికి ఒక నమస్కారం జోడించి మాన్యం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని ఒక గౌరవం ఇస్తే నువ్వు చేసే వెటకారాలు తెలియదు అనుకోదు. ఇదే యాక్టింగ్ నువ్వు సినిమాల్లో చేస్తుంటే సక్సెస్ అయ్యేదానివేమో. రాజకీయాలకు యాక్టింగ్ పనికిరాదమ్మా. కొంచెం తగ్గి మాట్లాడితే కొంచెం బెటర్గా ఉంటుంది. ఎలా మాట్లాడాలో కొంచెం నేర్చుకుని మాట్లాడు, సబ్జెక్ట్ నేర్చుకో. ఏం జరిగింది, ఎప్పుడు ఏం చేశారు, ఎవరు ఏం చేశారని తెలుసుకో. తెలియకుండా ఈ కబుర్లు చెప్తే నంగినాచ మాటలు మాట్లాడితే ఎవడు నమ్మేదానికి ఇక్కడ రెడీగా లేరు. ఒక విషయం. ఇంకొకటి ఏమంది, తండ్రి కొడుకులు పిల్లికి భిక్షం బెటర్ అన్న. ఈవిడ చూసిందా ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఎంతమందికి ఎడ్యుకేషనే కానివ్వండి, బ్లడ్ కానివ్వండి, హెల్త్కి ఏమైనా బసవతారకం హాస్పిటల్ కానీ ఇలాంటివి ఎన్ని ఉన్నాయి. తలసేమియా పేషెంట్స్కి సంబంధించి కానీ, న్యూట్రిఫిల్ కానీ, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్కూల్స్, ఆక్సిజన్ ప్లాంట్లు కూడా మొన్న ప్లాంట్స్ కూడా పెట్టారు. ఈ రీసెంట్గా కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అంటే కుట్టు మిషన్లు పంపిణీ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కానీ, మంగళగిరిలో ఈ చేనేత కార్మికులకు సంబంధించి అదేవిధంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒకటి పెట్టడం జరిగింది. ఇన్ని చేసినా కూడా కంటికి కనపరాకోకుండా ఏదో ఇచ్చారు పదవి రాష్ట్ర అధికార ప్రతినిధిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి. దానికి తగ్గట్టు నా పార్టీ నుంచి నేను ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అట్లా ప్రతినిధిగా లెటర్ ప్యాడ్ రావడం ఆలస్యం లేదు. ఇటు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడం. ఇంకా అది చేయటం ఒకటి ఉంచండి. ఆవిడ అంటుంది ఆవిడకి కళ్ళు కనపడుతుంది అంటే రోజు న్యూస్ పేపర్ చదివే వాళ్ళకైతే కొంచెం ఐడియాను, ఒక అవగాహన ఉంటుంది. ఆవిడకి అది కూడా లేదనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. మొన్న వైజాగ్లో జరిగిన విపత్తుకు కానివ్వండి, అప్పుడు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆదుకుంది హుదూద్ తుఫాన్ అప్పుడు. తర్వాత ఇప్పుడు విజయవాడలో వరద ముప్పుకు కానివ్వండి, ఖమ్మంలో ముప్పుకు కానివ్వండి, అంటే తెలంగాణలో జరిగిన దానికి అటు ₹1 ఇటు ₹1 ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడమ్మా? ₹1 చెప్పాడు, ఎక్కడిచ్చాడు? హుదూద్ తుఫాన్ అప్పుడు అన్నాడు. తుఫాన్ అప్పుడు కూడా చెప్పారు మేడం, ఇప్పటికీ అందలేదు, ఇప్పటికి కూడా అందలేదు, ఇప్పటికి కూడా ఇవ్వలేదు. దానికి సంబంధించిన ఆధారాలు విత్ ఎవిడెన్స్ ఏమైనా పెట్టి ఉంచి మాట్లాడితే చాలా బాగుండేదని చెప్పేసి ప్రజల అభిప్రాయం మేడం. ఎవరికి ఆయన ఎడ్యుకేషనల్ పరంగా హెల్ప్ చేస్తున్నాడని చెప్తున్నారు, ఎవరికి ఆయన చేస్తున్నాడు అంటే గవర్నమెంట్ సొమ్ము ఉన్నప్పుడు ధారాళంగా ఖర్చు పెట్టడం ఓకే. అంటే ఆయన కూడా ఇప్పుడు శ్యామల్ గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటే అక్కడ ఆయనకి టీచింగ్ ఇచ్చి ఈమె ఇక్కడ మళ్ళీ ఈవిడ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నట్టుంది. రోజా గారి టైంలో కన్నా కూడా ఈవిడ వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన యాక్టింగ్ స్కిల్స్ బయట వచ్చాయి. అంటే మీరు యాక్టింగ్ స్కిల్స్ అన్నారు కదా మేడం, నాకు ఒకటి గుర్తుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారేమో సినిమా ఇండస్ట్రీ నుంచి పొలిటికల్కి వచ్చి ఆయన యాక్టింగ్ ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఈయన రాజకీయాల నుంచి సినిమా ఫీల్డ్కి పోవాలని చెప్పేసి ఏమన్నా ప్రాక్టీస్ ఇప్పుడు నుంచే ప్రజల్లో ఒక
అసలు ఒక వింత వాదనలాగా అదేదో అసలు ఎలా ఉందంటే చూడడానికి పవర్ లేకపోతే ఇలా కూడా అయిపోతారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అందరూ నవ్వుకునే పరిస్థితి మేడం ఈరోజు. ఇంకొకటి దాని గురించి చెప్పాల్సి వస్తే అదే ఎవరికి ట్రోల్ చేసినట్టు భారతిరెడ్డి గారికి ట్రోల్ చేశాడు ఆయన. ఆవిడ అంది కదా, ఇంటికి 3 బిడ్డలు ఉన్నా 15,000 ఇస్తాడన్నా, ఇంకొక బిడ్డకి 15,000 ఇస్తాడన్నా, ఇంకొక బిడ్డకి 15,000 ఇస్తాడన్నా అని భారతిరెడ్డి గారు గతంలో చెప్పారు. అది ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. అంతేగాని నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తాననింది అయితే ఆయన ఇంకా ఇప్పుడే కాబట్టి 3 నెలలు అయింది అధికారం వచ్చి, ఆయన ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ లోపల అంటే మేము గతంలో మేము చేయలేదు, నా భార్య అక్కడ చెప్పింది నేను చేయలేదని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. ఇంకోటి శ్యామల గారు చెప్పిన దానికి విషయానికి వస్తే ఆవిడ 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు ఏంటమ్మా నువ్వు లెక్కలు పెట్టావా, ఏమైనా వచ్చి మిషన్ ఏమైనా తెచ్చుకున్నావా? ఆవిడ చెప్పేది చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, నీకే ఏమీ లేని దానివి నువ్వు పెద్ద పెద్ద విల్లాల్లో నీకెక్కడి నుంచి వచ్చింది? నీ మొగుడు మీద ఎన్ని కేసులు ఉన్నాయి? చీటింగ్ కేసులు. నీ ఇండస్ట్రీకి వచ్చిన ఇన్ని రోజుల్లో నువ్వు ఇంత ఆస్తులు ఎట్లా సంపాదించావు? నువ్వు మహారాణి అనుకున్నావా? నీకు ఆ 2 ఎకరాలు కూడా లేదే, ఎలా వచ్చింది నీకు? నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యూత్గా ఉన్నప్పుడే, ఆయన ఎప్పుడో చిన్న వయసులోనే మినిస్టర్ అయ్యారు. ఆయన ఎప్పుడో 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 45 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఇంకొకటి ఆయన చేసుకున్న వ్యక్తి ఎవరు అన్న, ఎన్టీఆర్ గారి కూతుర్ని చేసుకున్నారు. ఆయన మహిళలకి సమాన హక్కు ఆస్తిలో ఆటా ఇచ్చారు. ఆయన పంచి మగపిల్లలతో సమానంగా ఈక్వల్గా కూతుర్లకు కూడా ఆస్తి పంచి ఇచ్చారు. అలాంటి ఆయన కూతుర్ని చేసుకున్నప్పుడు ఆవిడకి ఎంత ఆస్తి వచ్చి ఉంటుంది? ఇక్కడ నాకు డౌట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఏ నాయకుడు ప్రకటించిన విధంగా ప్రతి సంవత్సరము ఆస్తుల వివరాలు ప్రకటిస్తూనే ఉన్నారు. మరి ఆమె ఎలా ఆరోపణ చేసింది మేడం? ఇంత నీట్గా ఎన్నికల అఫిడవిట్ అన్నా చూసిందో లేదో తెలియదు. ఆవిడికి అవగాహనే లేదు. రాజకీయంలో 0 నాలెడ్జ్ పెట్టుకొని వ్యంగ్యం వెటకారం తప్ప ఆవిడలో ఏమీ లేదు. 2 లక్షల కోట్ల రూపాయలంటే నాకు తెలిసి ఒక స్టేట్ బడ్జెట్ ఒక సంవత్సరానికి పెట్టే బడ్జెట్. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు ఎట్లా తిన్నాడో అధికారంకి వచ్చినాక, అంటే ఈ 5 ఏళ్లలో అట్లాగే సంపాదించుంటాడేమో అనుకుంటుంది. అంటే వాళ్ళు చేసిన పనులు అందరూ కూడా అదే చేస్తారు కదా అని వాళ్ళ ఉద్దేశం. అంతేగాని నారా చంద్రబాబు అంటే ఏదో ఒకటి బ్లేమ్ చేయాలి, ఏదో ఒకటి బురద జల్లాలి. ఈవిడకు వచ్చిన ఆనందంతో తట్టుకోలేక ఏదో ఒకటి బురద జల్లేసేసి మాట్లాడదామని చేసింది పని ఇది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి 6 లక్షల కోట్ల అవినీతి అని చెప్పి బుక్కులు ప్రింట్ చేసి మరీ పంచారు. ఇంతవరకు దాని ఆధారాలు లేవు, ఏమీ లేవు. లక్ష్మీపార్వతి గారు వేసిన కేసులు కొట్టేసింది కోర్టు, విజయమ్మ గారు వేసిన కేసులు కొట్టేసింది కోర్టు, మొత్తం అన్నీ కొట్టేసింది మేడం ఆధారాలు సమర్పించినందుకు. ఏదో బురద జల్లాలనే ఉద్దేశం తప్ప ఏమీ లేదు. అయితే మరి ఇప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు అంటుందంటే ఎన్నికల అఫిడవిట్ ఉంటుంది, ఆస్తి వివరాలు ప్రతి సంవత్సరం ప్రకటిస్తూ ఉన్నారు, హెరిటేజ్ కూడా అన్ని వివరాలు ట్రాన్స్పరెన్సీ ఉంది. ఒకవేళ దాంట్లో ఏదైనా మిస్లీడింగ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండిచ్చేవారు మేడం? ఇక్కడ కూడా చెకింగ్ చేయించారు, హైదరాబాద్కు పంపించారు, సిఐడి ఆఫీసర్లను పంపించారు, పోలీసులను పంపించారు, చాలా అన్ని రకాలుగా తనిఖీలు చేశారు. ఏది దొరక్క అంతా పారదర్శకంగా ఉండడం వల్ల ఏదో బురద జల్లాలని ఇలాంటి వాడిని ఇప్పుడు మళ్ళీ ఒక బ్రాహ్మణ్ కమ్యూనిటీకి చెందిన మహిళ మళ్ళీ బలి అయిపోతుందా అని అంటే ఏం చెప్తారు మేడం? ఖచ్చితంగా బలి అనేది సామాన్యంగా కాదు, బాగా బలి అవుతుంది. ఈవిడికి ఇదే లాస్ట్ ఛాన్స్ అనమాట. పొలిటికల్ కూడా వచ్చింది కాబట్టి ఈవిడ మాటలు. ఇప్పుడు రోజా పరిస్థితి ఏంటి? వేరే పార్టీలకు ఎక్కడికి అవకాశం లేదు. సేమ్ ఈ పరిస్థితి కూడా అంతే. సో ఎన్ని వాగినా నువ్వు అక్కడ ఉండి వాగటమే, వేరే ప్లాట్ఫామ్కి కూడా వెళ్ళే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ నోటి దురుసుతో ఎవరిని పడితే ఏం పడితే అది మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వేరే పార్టీలో అవకాశం ఉండదు. కాబట్టి రేపొద్దున ఆవిడ పరిస్థితి కూడా అంతే. ఇక్కడ ఇంకొక విషయం, నారా చంద్రబాబు నాయుడు గారిని 2 ఎకరాలు అనండి. జగన్మోహన్ రెడ్డి పుట్టుకతో ఏమమ్మా ఆయన ఏం పని చేశారు? వాళ్ళ తాత ముత్తాతల కాడ నుంచి వాళ్ళ ఆస్తులేంటి, వాళ్ళేంటి? రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యే వరకు వాళ్ళ అప్పుల్లో ఉన్నారు. అది నీకు తెలుసా? అంటే గత ఇంత షార్ట్ పీరియడ్లో లక్షల కోట్లు సంపాదించే మార్గం ఏదో చెప్తే ప్రజలందరూ కూడా సంపాదించుకుంటారు కదా, అది కూడా నువ్వు చెప్పు అమ్మా. మాన్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఇలా సంపాదించాడు, అలా సంపాదించాడని చెప్పి నువ్వు చెప్తే అందరూ కూడా అది నేర్చుకుంటారు, ఇచ్చేస్తారు. నీవు పిల్లికి బిచ్చం పెట్టిందని నువ్వు కూడా దానిలో నీకు కావాలంటే అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, 5 రూపాయలు భోజనం పెడతారు, శుభ్రంగా తిని వెళ్ళి పడుకో. అక్కడ కూడా ఆంధ్ర వరకు వెళ్ళడం కష్టం అనుకుంటే హైదరాబాద్లో నీ ఇల్లు ఉంటుంది, ఇక్కడికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చినా ఫ్రీ ఉచిత భోజనం పెడతారు, తిని వెళ్ళి పడుకో. ఒకవేళ నీకు ఇంకా కష్టంగా ఉంటే తెలుగుదేశం యువత ఉంది, వాళ్ళ ఎగ్ పఫ్లు కావాలంటే నీకు ఇంటికి పార్సల్ పంపిస్తారు, తిని పడుకో. అంతేగాని ముందు అవి తిని పడుకుంటూ నువ్వు రెస్ట్ తీసుకుంటూ ముందు సబ్జెక్ట్ నేర్చుకో, తర్వాత నువ్వు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. సబ్జెక్ట్ తెలియకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడితే బాగోదు.
చూసేదానికి కూడా మనకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. రోజు కొంచెం పేపర్ చదువు, ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో. ఒక సాక్షి చదివితే నీకేం తెలియదమ్మా. అంటే న్యూట్రల్ పేపర్లు అన్ని పేపర్లు ఉన్నాయి కాబట్టి అవి చదువు, అప్పుడు నీకు నాలెడ్జ్ వస్తుంది. అయితే మేడం ఇక్కడ ఇంకొకటి చివరిగా లాస్ట్ క్వశ్చన్ మేడం. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడినటువంటి శ్యామలారెడ్డి గారు ఈక్వల్ టు రోజారెడ్డి అనే పరిస్థితికి వెళ్ళిపోయింది మేడం వైఎస్ఆర్సీపీ పార్టీలో. మరి రోజా గారు దీని మీద ఎలా ఫీల్ అవుతారు మేడం? ఇప్పుడు కాంపిటీషన్ వాళ్ళకే స్టార్ట్ అవుతుందిగా. రోజా గారు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, అలాంటి ఆమెకు అధికార ప్రతినిధిగా ఇచ్చారు. అదే స్టేజ్కి వీళ్ళు కలిపారు కదా. నేను అదే అంటున్నాను మేడం. అక్కడే రోజారెడ్డి గారు ఈక్వల్ టు శ్యామలారెడ్డి గారు అని అంటే రోజా గారి పరువు తీసినట్టే కదా మేడం. అంతే, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆవిడ రాజకీయ అనుభవం ఏంటి, ఈవిడేమిటి, సక్సెస్ రోజా సక్సెస్ఫుల్ హీరోయిన్, ఈమెమో ఫెయిల్యూర్ యాంకరు, ఫెయిల్యూర్ ఆర్టిస్ట్, అన్ని ఫెయిల్యూర్. హీరోయిన్ కదా, ఆర్టిస్టే అంతే. మరి ఈ రోజారెడ్డి గారు ఈక్వల్ టు శ్యామలారెడ్డి గారు అంటే మీరు ఏం చెప్తారు మేడం? అంతే, ఆవిడని కొంచెం తగ్గించారు కదా, ఆవిడ స్థాయిని తగ్గించేశారు రోజా గారిది. ఈవిని కొంచెం పెంచారు. అంటే ఫ్రెష్గా వచ్చింది అంటే ఆవిడకంటే అవకాశాలు లేక ఇంకా అక్కడే ఉండాలి కాబట్టి ఆవిడ స్థిరస్థాయిగా ఇంకా వైసీపీకి నిలబడిపోతుంది. ఇంకా ఆవిడకి అవకాశాలు లేదు. ఇప్పుడు ఈవిడికి కొంచెం ఈ ట్రైనింగ్ ఇచ్చి చాలా బాగా మాట్లాడినా కొంచెం బూస్టప్ ఇస్తా అంటే ఇంకొంచెం గట్టిగా వాగుతుంది, కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు ఈవిడి పరిస్థితి కూడా అదే స్థాయి. అది తెలుసుకుంటుంది, తొందరలోనే తెలుసుకుంటుంది. అప్పటికి అన్నీ అయిపోతాయి, అన్నీ జరిగిపోతాయి అంతే. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.